ఎల్ఈడి ఎల్సిడి ఏ టీవీ అయినా కూడా మేము ప్రతి ఒక్క టీవీ రిపేర్ చేస్తామండి. ఇది మైక్రోవేవ్. దీంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, దీంట్లో గ్లాస్ కానీ ఏమన్నా డ్యామేజ్ అయినా కానీ, ఈ ఫ్లవర్ కానీ, దీంట్లో ఒక రింగ్స్ కానీ, ఏసీ సర్వీసింగ్ చేస్తాము, ఏసీ రిపేర్ చేస్తామండి. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కి డ్రైన్ పంప్ అండి. మురికి నీళ్లు బయటికి వదులుతుంది అండి, ఆ పంప్ అంటారండి. ఇది డ్రైన్ మోటార్. బటన్ సిస్టమ్ అంటే ఇలా ఉంటాయండి. వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ లో ఇది మదర్ బోర్డ్ ఉంటదండి. హాయ్ సార్. హాయ్ సార్. మీ పేరు? సలీం అండి. సార్ మీరు ఏం ప్రొవైడ్ చేస్తారు సార్ సర్వీస్? నేను వాషింగ్ మిషన్ హోమ్ అప్లయన్స్ సర్వీస్ సెంటర్ అండి. గ్లోబల్ టెక్నో సర్వీస్ అండి మాది. ఓకే, మీరు ఏమేమి ప్రొడక్ట్స్ కి సర్వీస్ చేస్తారు సార్? మేము ఆల్ ప్రొడక్ట్ కి సర్వీస్ ఇస్తామండి. మీ కంపెనీ నేమ్ ఏంటి? గ్లోబల్ టెక్నో సర్వీస్ అండి. ఎక్కడ సార్ మీరు? ఇది మాది రామంతపూర్ అండి. క్లియర్ అడ్రస్ చెప్పండి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అపోజిట్ అండి. ఓకే, అక్కడ స్ట్రేట్ గా కొద్దిగా లోపలికి వస్తే కేసీఆర్ నగర్ కాలనీ అని ఉన్నదండి. అక్కడ మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ అపోజిట్ లో మాది ఆఫీస్ ఉన్నదండి, కుర్మానగర్ కాలనీ. ఓకే ఓకే సార్, మీరు వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్, మైక్రోవేవ్, ఏసీ చేస్తా అంటున్నారు కదా? అవునండి. అది ఒకసారి మీరు ఎలా చేస్తారో, వాటి ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి చూపిస్తారా? అవునండి, వాషింగ్ మిషన్ లో ఏమేమి ప్రోడక్ట్ ఉంటాయి, ఏమేమి స్పేర్ ఉంటాయి అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, చెప్పండి సార్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్. ఇది వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ అండి. ఓకే, ఇది వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ లో ఇది మదర్ బోర్డ్ ఉంటదండి. ఓకే, ఒకవేళ ఈ ప్రోగ్రామ్ ప్రాబ్లం ఉంటే ఓకే ఇక్కడ ఐసీల్ షార్ట్ అయితే అండి, ఓకే, ఈ ఐసీల రిప్లేస్మెంట్ చేస్తే ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అండి. ఓకే, ఈ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ప్రోగ్రామ్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఐసీల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఈ చిప్ ఐసీల్ చేంజ్ చేసేస్తే స్టార్ట్ అయిపోతుందండి. ఒకవేళ రిపేర్ కాకపోతే దీన్ని రిప్లేస్మెంట్ చేస్తామండి. ఇది కూడా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అండి. ఇది కూడా సేమ్ ఇలానే ప్రాబ్లం ఉంటే దీన్ని బటన్ సిస్టమ్ చేంజ్ చేస్తాము, లేదంటే ప్రోగ్రామ్ పోతే ఐసీల్ చేంజ్ చేస్తామండి. అంటే ఓల్డ్ మోడల్ కూడా చేస్తారా సార్ మీరు? ఓల్డ్ మోడల్ కూడా చేస్తామండి. ఎవ్రీథింగ్ బ్రాండ్ అండి, ప్రతి ఒక్క బ్రాండ్ కి మేము సర్వీస్ ఇస్తామండి. ఓకేనండి. ఇది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కి ఫ్రంట్ లో కింద వస్తుందండి. ఇది మదర్ బోర్డు. ఈ మదర్ బోర్డ్ కిందికి వస్తుంది ఫ్రంట్ లో. ఇది సామ్సంగ్, ఎల్జీ కి సంబంధించిన వాషింగ్ మిషన్ లకు వస్తాయండి. ఇది కూడా మేము రిపేర్ చేస్తామండి. రిపేర్ కాకపోతే మాత్రం రిప్లేస్మెంట్ చేస్తామండి. ఓకేనండి. ఇది ఐఎఫ్బి వాషింగ్ మిషన్ కి వస్తుందండి. ఇది ఐఎఫ్బి వాషింగ్ మిషన్ మదర్ బోర్డ్ అండి. మాక్సిమం రిపేర్ అయిపోతుందండి. ఒకవేళ రిపేర్ కాకపోతే మాత్రం రిప్లేస్మెంట్ చేస్తామండి. ఇది మైక్రోవేవ్ అండి. ఇది మైక్రోవేవ్ మదర్ బోర్డ్ అండి. ఈ మైక్రోవేవ్ మదర్ బోర్డ్ వచ్చేసి ఈ బటన్ సిస్టమ్ కూడా చేస్తామండి, లేదంటే టచ్ ప్యాడ్ అంటే టచ్ ప్యాడ్ రిప్లేస్మెంట్ చేస్తామండి. బటన్ సిస్టమ్ అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ అనేది ఉంటదండి, చూపిస్తాను. బటన్ సిస్టమ్ అంటే ఇలా ఉంటాయండి. ఓకేనా. మైక్రోవేవ్ లో ఇక్కడ మనకు టచ్ అనేది అలానే ఉంటుంది, బట్ ఇక్కడ కొద్దిగా ప్రెస్ చేస్తే మనకు బటన్ సిస్టమ్ లాగా కనబడుతుందండి. ఓకేనా. ఈ రిఫ్రిజిరేటర్ కి వస్తుందండి, డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ కి. డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ లో 2 బోర్డులు ఉంటాయండి. ఈ 2 బోర్డులు వస్తాయండి. డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ లో ఈ 2 బోర్డులు ఏమన్నా ప్రోగ్రామ్ ప్రాబ్లం ఉంటే, ఈ ఐసీల్ ప్రాబ్లం ఉంటాయండి, ఈ ఐసీల్ చేంజ్ చేసేస్తే మాత్రం కంప్లీట్ గా వర్క్ అవుతుందండి. రిఫ్రిజిరేటర్ లో ఏమేమి రిఫ్రిజిరేటర్ చేస్తారు సార్? రిఫ్రిజిరేటర్ లో ఎల్జీ, సామ్సంగ్, ఎవ్రీథింగ్ బ్రాండ్ మేము సర్వీస్ ఇస్తామండి. రిపేర్ అండ్ సర్వీస్ అన్ని చేస్తాం. సింగిల్ డోర్, డబుల్ డోర్, సైడ్ బై సైడ్ డయాస్ రిఫ్రిజిరేటర్ అన్ని రిపేర్ చేస్తామండి. ఓకేనా సార్. ఇది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అండి. ఇది మదర్ బోర్డ్ అండి. ఓల్డ్ మోడల్ వాషింగ్ మిషన్ అండి. ఒకవేళ ఇది కూడా ప్రాబ్లం ఉంటే ప్రోగ్రామ్ ఐసీల్ పోతే ప్రోగ్రామ్ ఐసీల్ చేంజ్ చేసేస్తే ప్రాబ్లం ఓకే అయిపోతుందండి. మాక్సిమం రిపేర్ అయిపోతుందండి. అయిపోతుందండి. ఇది సామ్సంగ్ ఫ్రంట్ లోడ్ కి వస్తుందండి మదర్ బోర్డు. ఇది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్. ఇది మాక్సిమం రిపేర్ అయిపోతుందండి. కొత్తది రిప్లేస్మెంట్ చేసే అవసరం ఏమి ఉండదండి. ఒకవేళ 90% రిపేర్ కాకపోతే ఒక 10% పోవచ్చండి, రిప్లేస్మెంట్ చేస్తామండి. ప్యానల్ బోర్డ్ అండి. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కి ప్యానల్ బోర్డ్స్ కూడా రిప్లేస్ చేస్తామండి. ఒకవేళ ప్యానల్ బోర్డ్ పోయినా కూడా రిప్లేస్ చేస్తామండి. ఓకేనా. ఇది సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కి టైమర్ అండి. ఇది సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కి టైమర్ వస్తుందండి. ఓకేనా. రిప్లేస్ అవుతుంది, రిపేర్ కాదు, ఓన్లీ రిప్లేస్మెంట్. అవునండి. సెమీ ఆటోమేటిక్ కి గేర్ బాక్స్ అండి. ఇది రిపేర్ కాదండి, ఓన్లీ రిప్లేస్మెంట్ అవుతుందండి. ఇది ఓకేనండి. ఇది రిఫ్రిజిరేటర్ అండి, వర్ల్పూల్ రిఫ్రిజిరేటర్ కి వస్తుందండి. ఇది వర్ల్పూల్ రిఫ్రిజిరేటర్ ఇది మదర్ బోర్డ్ అండి. ఇది రిపేర్ అవుతుందండి, మాక్సిమం రిపేర్ అవుతుంది. ఒకవేళ రిపేర్ కానందుకు రిప్లేస్మెంట్ చేస్తామండి. ఇది ఓకేనండి. ఇది సామ్సంగ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అండి. ఇది సామ్సంగ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ మాక్సిమం రిపేర్ అయిపోతుందండి. ఒకవేళ రిపేర్ కాకపోతే మాత్రం రిప్లేస్మెంట్ చేస్తామండి. ఇదిగోండి, ఇది డబల్ ఇన్లెట్ వాల్ అండి. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కి వస్తుందండి. ఇది వాటర్ ఇన్లెట్ పంప్ అంటారండి.
ఇది డ్రైన్ అసెంబుల్ అండి. ఇది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కి వస్తుందండి. ఇది ఓకే సార్. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కి వస్తాయండి షాక్ అబ్జర్వర్స్. ఓకే సార్. ఓకేనా, ఇది ఫ్రంట్ లోడ్ వాషింగ్ రీప్లేస్ చేస్తారా మీరు? ఇది ఓన్లీ రీప్లేస్ అవుతుందండి, రిపేర్ కావు ఇవి. ఓకే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కి కింద ఫ్రంట్ లో ఉంటాయండి. ఓకే సార్. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కి డ్రైన్ పంప్ అండి. ఓకే, మురికి నీళ్లు బయటికి వదులుతుంది అండి, ఆ పంప్ అంటారండి. ఇది డ్రైన్. టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కి డ్రైన్ అసెంబుల్ అండి. వర్ల్పూల్ వాషింగ్ మిషన్ కి వస్తుందండి టాప్ లోడ్ కి. ఓకే ఓకేనండి. సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ లో ఇది సెన్సర్ అండి. ఓకే, ఫిజర్ బాక్స్ అంటారు కదా, అల్యూమినియం బాక్స్. ఇది అల్యూమినియం బాక్స్ అండి, ఫిజర్. ఓకే, దీంట్లో వస్తుందండి ఇది. దాని పక్కన కట్ ఆఫ్ చేయడానికి దీంట్లో వస్తుందండి సింగిల్ డోర్. ఓకే సార్. ఇది డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ కి బయోమెటల్ అంటారండి దీన్ని. ఎల్జీ రిఫ్రిజిరేటర్ లో వస్తుందండి. ప్రతి ఒక్క రిఫ్రిజిరేటర్ కి వస్తుందండి, ప్రతి ఒక్క బ్రాండ్ కి వస్తుందండి. టైమర్ బయోమెటల్ అనేది కామన్ అండి, ప్రతి ఒక్క బ్రాండ్ కి వస్తుందండి. ఇది టైమర్ అంటారండి, డిఫాస్ట్ టైమర్ అంటారండి ఇది. ఓకే సార్. ఓకే, ఇది రీప్లేస్ చేస్తారా మీరు? రీప్లేస్ అవుతుందండి, రిపేర్ కాదండి ఇది. ఓకే ఓకే, ఇవన్నీ టైమర్స్ అండి ఇవి. ఓకే సార్. ఇది ఓన్లీ రీప్లేస్ అవుతాయండి, రిపేర్ కావాలి. సింగిల్ ఇన్లెట్ వాల్ అంటారండి, వాటర్ ఇన్లెట్ మోటార్. ఓకే, ఇది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ సామ్సంగ్ కి వస్తుంది. ప్రతి ఒక్క బ్రాండ్ కి కూడా టాప్ లోడ్ కి సింగిల్ వస్తుందండి. ఓకే సార్. ఓకేనండి. ఇది రీప్లేస్ అవుతుంది, రిపేర్ కాదు. ఇది రిలే ఓఎల్పి అండి. ఇది రిలే ఓఎల్పి కంప్రెసర్ దగ్గర వస్తుందండి రిఫ్రిజిరేటర్ కి. ఇది రీప్లేస్ అవుతుంది, రిపేర్ కాదండి. ఇది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కి డోర్ స్విచ్ అంటారండి. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కి డోర్ స్విచ్ అంటారు. ఓకేనండి. ఇది రీప్లేస్ అవుతుంది, రిపేర్ కాదు. సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కి ఇది టైమర్ అండి, వాష్ అండ్ స్పిన్. ఇది రీప్లేస్ అవుతుందండి, రిపేర్ కాదు. వాటర్ ఫెదర్ స్విచ్ అంటారండి దీన్ని. వాటర్ కట్అప్ చేస్తుందండి. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కానీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కి ఈ రెండింటికి సంబంధించింది ఫెదర్ స్విచ్ అంటారండి దీన్ని. ఇది చేంజ్ చేస్తారండి ఓన్లీ. ఇది రిపేర్ కాదు, రీప్లేస్మెంట్ అవుతుందండి. ఓకే సార్. ఇది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కి డ్రమ్ము కిందలో ఫ్రంట్ లో వస్తుందండి ప్లేట్. వర్ల్పూల్ వాషింగ్ మిషన్ కి వస్తుంది, ఎల్జీకి వస్తుంది, సామ్సంగ్ కి వస్తుంది. ప్రతి ఒక్క బ్రాండ్ వాషింగ్ మిషన్ లకి టాప్ లోడ్ కి వస్తుందండి ఇది. ఇది రీప్లేస్ అవుతుంది, రిపేర్ కాదు. టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కి చేంజ్ చేస్తారండి. ప్రతి ఒక్క టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కానీ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కానీ దీనికి ఇవి రెండు వస్తాయండి. ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ పల్స్ లెటర్ అంటారండి ఇది. ఓకే, ఇది పల్స్ లెటర్ చేంజ్ చేస్తారండి. ఇది రీప్లేస్, రిపేర్ కాదండి ఇది. ఓకేనండి. ఒకవేళ బై మిస్టేక్ ఈ బుష్ ఒకవేళ దొరికితే మాత్రం రీప్లేస్ అవుతుంది తప్ప వేరేదేం కాండి. ఒకవేళ ఇది దొరికితే రీప్లేస్ అవుతుందండి, ఇది దొరకకపోతే రీప్లేస్ కాదండి. ఇది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కండి. ఈ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ప్రతి ఒక్క టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కి డిఫరెంట్ గా మోటార్ ఉంటాయండి. ఇది నేను ఇప్పుడు చూపించేది మాత్రం సామ్సంగ్ అండి. ఓకేనా. ప్రతి ఒక్క వాషింగ్ మిషన్ కి డిఫరెంట్ గా వస్తాయి. ఇది కింద ఫ్రంట్ లో వస్తాయండి, డ్రమ్ము కిందల డ్రైన్ మోటార్ అండి. ఇది వాటర్ మురికి నీళ్ళకి బయటికి వదలడానికి. ఓకేనండి. ఓకే సార్. ఇవి రీప్లేస్ చేస్తారా? ఓన్లీ రీప్లేస్ అండి, రిపేర్ కావండి. ఇది టీవీ అండి. ఈ టీవీ అనేది ప్రతి ఒక్క బ్రాండ్ అండి, ప్రతి ఒక్క బ్రాండ్ లో టీవీలు ఎల్ఈడి, ఎల్సిడి ఏ టీవీ అయినా కూడా మేము ప్రతి ఒక్క టీవీ రిపేర్ చేస్తామండి. ఓకేనండి. డోర్ స్టెప్ సర్వీస్ అండి. ఏ టైంకి కాల్ చేసినా ఆ టైంకి 100% టెక్నీషియన్ ని ప్రొవైడ్ చేస్తామండి. ఎంత పెద్ద టీవీ అయినా, ఎంత ఓల్డ్ మోడల్ టీవీ అయినా మేము రిపేర్ చేస్తామండి. ఓకే సార్, మీరు చేస్తా అంటున్నారు కదా, మీ దగ్గర ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ ఉన్నారు సార్? 12 years టెక్నీషియన్ ఎక్స్పీరియన్స్ ఉన్నారండి మన దగ్గర. 100% జెన్యూన్ టెక్నీషియన్ ఉన్నారండి. 100% రిపేర్ అవుతుందండి, రిపేర్ కాదు అనే సమస్యనే లేదండి. ఇది ఓన్లీ ఒకవేళ డ్యామేజ్ అయితే మాత్రం ఆ స్క్రీన్ చేంజ్ చేసుకోవాలి, రీప్లేస్ చేసుకోవాలండి, రిపేర్ కాదండి. మిగతా లోపల ఏ వస్తువు పోయినా కూడా 100% రిపేర్ అవుతుందండి టీవీలో. మీరు ఇంట్లో కూడా అన్ని బ్రాండ్స్ చేస్తారా? అన్ని బ్రాండ్లు చేస్తామండి, ప్రతి ఒక్క బ్రాండ్ రిపేర్ చేస్తామండి దీంట్లో. ఓకేనండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ మైక్రోవేవ్ అండి, ఈ మైక్రోవేవ్ లో ఏ బ్రాండ్ అయినా కూడా మేము మైక్రోవేవ్ రిపేర్ అండ్ సర్వీస్ ఇస్తామండి. డోర్ స్టెప్ అండి, కస్టమర్ ఇంటికి వెళ్ళి సర్వీస్ ఇస్తామండి. ఇది మైక్రోవేవ్, దీంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, దీంట్లో గ్లాస్ కానీ ఏమన్నా డ్యామేజ్ అయినా కానీ, ఈ ఫ్లవర్ కానీ, దీంట్లో ఒక రింగ్స్ కానీ, ఇది టచ్ ప్యాడ్ కానీ, ఇది గ్లాస్ కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మేము అన్ని రిపేర్ చేస్తాము, ప్రొవైడ్ చేస్తాము, సర్వీస్ ఇస్తామండి. ఓకేనండి. డోర్ స్టెప్ ఉంటుందండి, ఏ బ్రాండ్ అయినా మేము మైక్రోవేవ్ రిపేర్ చేస్తామండి. ఇప్పుడు ఏసీ దగ్గరికి వచ్చానండి. ఏసీకి అనేది ఇక్కడ అనేది కాయిల్ ఉంటదండి, అల్యూమినియం కాయిల్. అల్యూమినియం కాయిల్ పోతే ఒకవేళ దీనికి రిపేర్ కాదండి మాక్సిమం. ఒకవేళ వెల్డింగ్ అయితే మాత్రం రిపేర్ అయిపోతే చేస్తామండి. ఓకేనా. లేదంటే కాయిల్ చేంజ్ చేస్తామండి. ఇక్కడ వచ్చేసి ఇది బ్లేడ్స్ అండి, ఇది స్పిన్ బ్లేడ్స్. ఇవన్నీ రిపేర్ కావండి, ఓన్లీ రిప్లేస్మెంట్ అయితే అండి.
ఓకే దీంట్లో ఏసీలో బ్లోర్ వస్తుందండి, ఓకే బ్లోర్ రిపేర్ కాదండి, ఓన్లీ రిప్లేస్మెంట్ అవుతుందండి. ఓకే ఇది ఏసీ కవర్ అండి, ఓకే ఇది ఇండోర్ అండి, ఇది అవుట్డోర్ అండి. Okay. అవుట్డోర్ లో ఫ్యాన్ బ్లేడ్ అనేది రిపేర్ కాదండి, ఓకే ఫ్యాన్ బ్లేడ్ చేంజ్ చేస్తామండి. ఓకే ఫ్యాన్ మోటార్ ఉంటదండి అవుట్డోర్ లో, ఓకే ఆ మోటార్ కూడా చేంజ్ చేస్తామండి, రిపేర్ కాదండి. ఓకే ఇందులో పీసీబీ బోర్డ్ వస్తుందండి. ఇక్కడ ఓకే ఈ పీసీబీ బోర్డ్ అనేది రిపేర్ అవుతుందండి, మాక్సిమం ఓకే 100% రిపేర్ అవుతుందండి. ఒకవేళ రిపేర్ కాకపోతే రిప్లేస్మెంట్ చేస్తామండి. ఓకే ఓకేనండి. ఏసీ ఇన్స్టాలేషన్ చేస్తాము, ఏసీ సర్వీసింగ్ చేస్తాము, Okay. ఏసీ రిపేర్ చేస్తామండి. ఓకే డోర్ స్టెప్ సర్వీస్ అండి, 100% కస్టమర్ కి సాటిస్ఫై చేస్తామండి. ఓకేనండి. ఓకే సార్. సరే సార్, మీరు చార్జెస్ ఎంత అప్లై చేస్తున్నారు? కస్టమర్ కి మేము సర్వీస్ ఇస్తాము, ఓకే 6 month వారంటీ ఇస్తాము కస్టమర్ కి. ఓకే డోర్ స్టెప్ సర్వీస్ ఇస్తాము మేము. ఓకే 200 రూపీస్ విజిటింగ్ ఛార్జెస్ కి కస్టమర్ కి ఇన్ఫార్మ్ చేస్తాము. ఓకే వచ్చి 3 జర్నల్ ప్రాబ్లం ఏమైనా ఉంటే వచ్చి చెక్ చేయడానికి 200 రూపీస్ విజిట్ ఛార్జెస్ తీసుకుంటారండి. ఓకే ఒకవేళ ఏమన్నా స్పేర్ పోతే ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది. ఓకే లేదు ఏం స్పేర్ పోలేదు, జనరల్ ప్రాబ్లం ఉంది అని అంటే 200 లో విజిట్ చేసి వచ్చేస్తాడండి. ఓకే 1 month టెస్టింగ్ వారంటీ ఉంటుందండి. 1 లో ఏమైనా స్పేర్ పోతే దానికి బిల్ అనేది ప్రొవైడ్ చేస్తాం మేము కస్టమర్ కి. ఓకే ఇగో బిల్ అనేది ఇలా ఉంటది, ఓకే ఇగో ఇది బిల్ ఇస్తాం సార్ మేము కస్టమర్ కి. ఓకే 3 months వారంటీ ఉంటది, ఓకే 100% కస్టమర్ కి సాటిస్ఫై ఇస్తాము. ఓకే 1 month టెస్టింగ్ వారంటీ ఉంటది, ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటదండి 30 days వారంటీ అని. ఓకే ఇక్కడ 30 days వారంటీ అని మేము మెన్షన్ చేసి ఇస్తాము కస్టమర్ కి. 100% కస్టమర్ కి సాటిస్ఫై చేస్తాము. ఒకసారి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే అందులో ఏమేమి మీరు ఇస్తారు సార్ మీరు, అంటే కస్టమర్కి? కస్టమర్ కి మేము బిల్ ఇస్తామండి, ఓకే బిజినెస్ కార్డ్ ఇస్తామండి. ఓకే కస్టమర్ కి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఇది మాది అడ్రస్ అండి, ఓకే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి, మాది ఆఫీస్ అడ్రస్ జెన్యూన్ అడ్రస్ అండి. ఓకే 2 ఫోన్ నెంబర్లు ఉంటాయండి. గ్లోబల్ టెక్నో సర్వీస్ అండి. మా కస్టమర్ దగ్గరికి వెళ్తే మా టెక్నీషియన్ 100% కస్టమర్ దగ్గరికి వెళ్తే టెక్నీషియన్ ఐడి కార్డ్ తీసుకెళ్తాడండి. ఓకే ఐడి కార్డ్ తోటే మా టెక్నీషియన్ వెళ్తాడండి కస్టమర్ దగ్గరికి. ఓకే 100% కస్టమర్ దగ్గరికి విజిట్ అవుతాడు, ఐడి కార్డ్ తోటే విజిట్ అవుతాడండి టెక్నీషియన్. ఓకే యూనిఫామ్ ఉంటదండి, ఓకే ప్రతి ఒక్కటి ఉంటదండి టెక్నీషియన్ దగ్గర. 100% కస్టమర్ కి సర్వీస్ అనేది జెన్యూన్ ఇస్తారండి, ఓకే అలాంటి ఏం లేదండి. ఓన్లీ 10 minutes లో కస్టమర్ కాల్ చేస్తే ఓకే 10 minutes లో కస్టమర్ తోటి కమిట్మెంట్ తీసుకుంటాడు. ఓకే 1 hour లో 100%, 2 hours మహా ఎక్కువ అయితే 2 hours లో ఖచ్చితంగా కస్టమర్ దగ్గరికి విజిట్ అవుతాడండి. ఓకే ప్రాబ్లం కంప్లీట్ చేసి బయటికి వస్తాడండి. మీరు సర్వీస్ చేస్తా అంటున్నారు కదా, ఒకసారి ఒక ప్రొడక్ట్ కి సర్వీస్ ఇచ్చిన తర్వాత ఎన్ని డేస్ వారంటీ ఉంటుంది 6 month వారంటీ ఉంటదండి. ఒక్క సర్వీస్ కి? అవునండి, ఓకే 6 month వారంటీ ఉంటది స్పేర్ కి. ఓకే 1 month టెస్టింగ్ వారంటీ 200 రూపీస్ కి విజిటింగ్ ఉంటదండి. ఓకే టెక్నీషియన్ కస్టమర్ ఇంటికి వెళ్ళడానికి, ఓకే ప్రాబ్లం చెక్ చేయడానికి 200 విజిటింగ్ ఛార్జెస్ ఉంటదండి. ఓకే ఓకే సార్, మరి మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఏమైనా ఉందా? ఉన్నదండి, మాది ఏంటది? యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ఓకే మాది గ్లోబల్ టెక్నో సర్వీస్ అని మా వెబ్సైట్ ఉన్నది. ఓకే మాది గ్లోబల్ అప్లయన్స్ సర్వీస్ అండి మాది ఛానల్ పేరు. ఓకే ఒకవేళ మీరు మాది యూట్యూబ్ లో చూడాలంటే ఛానల్లో వెళ్ళి చూడొచ్చు. మా వెబ్సైట్ లో చూడాలంటే గ్లోబల్ టెక్నో సర్వీస్ అండి మాది వెబ్సైట్ పేరు. ఓకే ఆ వెబ్సైట్ లో కూడా మీరు వెళ్ళి చూడొచ్చు అండి. ఓకేనండి. మీ యూట్యూబ్ ద్వారా వస్తే మీరు ఏమైనా ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తారా? 100% చేస్తామండి. ఓకే ఎన్ని కస్టమర్ ఇంట్లో ఎన్ని ప్రొడక్ట్లు ఉన్న వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, ఏసీ, మైక్రోవేవ్, టీవీ, ఎల్ఈడి, ఎల్సిడి, సింగిల్ డోర్, డబుల్ డోర్, సైడ్ బై సైడ్, ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్, సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్, ఎలాంటి వాషింగ్ మిషన్ అయినా, ఎలాంటి టీవీ అయినా 100% మేము రిపేర్ చేస్తామండి. ఓకే సార్, థ్యాంక్ యూ.